దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నన్ను ఈ స్థలంలో నిలబెట్టి నాతో మనందరితో మాట్లాడడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. నోరుండి మాట్లాడే దేవుడు, చెవి నుండి వినే దేవుడు, హృదయం నుండి స్పందించే దేవుడు. హల్లెలూయా. మన కన్నీటిని చూస్తున్నాడు, మనం పెట్టే మొర వింటున్నాడు. హృదయం నుండి స్పందించి ఆయన మన మధ్య దిగి వచ్చి మనతో నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యములకై మొదటిగా దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘ కాపురైన దైవజనులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు, పాస్టర్ గారికి కూడా వందనాలు. మీ అందరికీ నా వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. మీ ఆసక్తిని చూస్తా ఉంటే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదానికి ఎవరు వారసులో తెలుసా అండి? ఆసక్తి గలవారే. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయంలో తీవ్రత గలవారే మనం ప్రభువుని సేవించాలి. ఆమేన్. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోయే మాట మనం శ్రద్ధగా విందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నానమ్మా. మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నా వెనకాల మాట చెప్తారా? జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. వారి మీద కనికరపడుచున్నాను. తల్లు వంచండి, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభా, నాతో మాట్లాడయ్యా. నిలబడేది ఎవరు అన్నది నాకు ప్రాముఖ్యం కాదు, కానీ నీ మాట నాకు ప్రాముఖ్యం. నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరచు. నా జీవితాన్ని, నా ఆత్మను, నా ప్రాణ ఆత్మ దేహములను ఉజ్జీవింపచేయి ప్రభా. నీ కార్యం జరిగించని తెరవబడిన హృదయాలతో ప్రభు సన్నిధిలో మనం కూర్చుందాం. దేవునికి మన హృదయంలో చోటిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఈ సమయంలో నీవు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యముకై నేను స్తుతిస్తున్నాను. ఆయన నన్ను మరుగుపరచండి. నీవు మాత్రమే బయలుపరచబడాలి. నీ వాక్యమే పైకెత్తబడాలి. నీ వాక్యమే ప్రత్యక్షపరచబడాలి. నీ అద్భుతమైన నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి, మా ఆత్మలను ఉజ్జీవింపచేయండి ప్రభా. నీ ఆత్మ కార్యం ఈ స్థలంలో జరిగించండి. అపవాది క్రియలను నజరేయుడైన యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి చీకటిని పారద్రోలండి. నీ ఆత్మ కార్యము బలంగా జరిగించండి. నిలబడిన నేను వట్టి వాడిని, నేను మరుగైపోవాలి. నీ వాక్కు మాత్రం ప్రత్యక్షపరచబడాలి. దేవా, మా హృదయములతో దర్శించండి. దేవా, మా ఆత్మలను బలపరచండి. నీ వాక్యమే పైకెత్తబడాలి ప్రభా. వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించే జీవితాలు మా అందరికీ మీరు అనుగ్రహించమని నీకే మహిమ చెల్లించుకుంటున్నాను. నీ దూతల పరిచర్య నేను ఈ స్థలంలో కోరుకుంటున్నాను. నీ రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటున్నాను. నీ పరిశుద్ధాత్మ కార్యము ఈ స్థలములో బహుబలముగా కదలాడి నీ కార్యం ఈ స్థలంలో జరిగించమని యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి కొని అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చెప్పారు ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. యేసు ప్రభువారి యొక్క ఆయన జీవించిన దినాలలో, ఆయన ఈ లోకములో సంచరించిన దినాలలో, ఆయన సువార్త ప్రకటిస్తున్న దినాలలో అనేక మంది జనసమూహం, చిన్న పిల్లవారు మొదలుకొని పెద్దవారి వరకు యేసును వెంబడిస్తూ వచ్చేవారు.
ఎందుకు ప్రజలు ఆనాడు ఈనాడు ఆయన్ని వెంబడిస్తున్నారు, ఆయన్ని సేవిస్తున్నారు చెప్తారండి? ఎందుకు ఆయన్ని వెంబడిస్తున్నారు? అనేక మంది జనసమూహము ఆయన ఏ ఊరంతా ఊరు వస్తారట. ఆయన సముద్ర తీరానికి వెళ్ళిపోతే సముద్ర తీరానికి, అరణ్యంలోనికి వెళ్ళిపోతే అరణ్యంలోనికి. ఆయన అది రాత్ర పగల వాళ్ళకి డజంట్ మ్యాటర్, కానీ ఆయన పట్ల పిచ్చ ప్రేమతో ఆయన వెంబడించారు. నీటికి యేసు ప్రభువారిని అనేక మంది వెంబడిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? అంటే ఎందుకు వెంబడిస్తున్నారు యేసయ్యని? అమ్మా మీరు మాట్లాడాలి, ఎందుకంటే నేను ఎక్కువ మీ చేత మాట్లాడించాలని నాకు ఆశ ఎక్కువ, రైట్? ఏదో ఒక నేను చెప్పేసి వెళ్ళిపోతే కాదు, మీరు కూడా స్పందించాలి. ఆమేన్, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారు కదండి? వెరీ గుడ్, అందరు ఇక్కడే ఉన్నారు. అందరూ చక్కగా పైన తమ్ముళ్ళు అందరూ చక్కగా నా స్వరం వింటూ, నా మాట వింటూ చక్కగా వినాలి. ఈరోజు దేవుడు అద్భుతమైన మాట మనకు అందించబోతున్నాడు, రైట్? కాబట్టి మనం శ్రద్ధగా విందాం. ఎందుకంటే 5 ఆలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్రజలు ఆయన్ని వెంబడిస్తున్నారంటే 5 ఆలు. నెంబర్ 1 అద్భుతాల కోసం. ఎందుకు? రెండవది ఆహారం కోసం. రెండవది ఏంటి? ఆహారం కోసం. మీకు బాగా గుర్తుపెట్టి 5 ఆలు అద్భుతం కోసం, ఆహారాల కోసం. నెక్స్ట్ చెప్పండి అమ్మా, ఎవరు చెప్తున్నారు? అదే అద్భుతం. ఇంకా ఆరోగ్యం కోసం. అద్భుతాల కోసం, ఆహారం కోసం, ఆరోగ్యం కోసం. ఇంకా ఆతో వచ్చాయి అమ్మా. ఆశ్చర్యక్రియలు అంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, రైట్. ఇంకా ఆశీర్వాదం కోసం. వెరీ గుడ్. ఇంకొకటి మిగిలిపోయింది, అవసరతల కోసం. దేవుడు నేను పరిశోధిస్తా ఉంటే ఎందుకు ప్రజలు దేవుని వెంబడిస్తున్నారంటే ఈ 5 ఆల కోసమే. ఆయన దగ్గరికి వెళ్తే మనకు తిండి పెడతాడు, ఆయన దగ్గరికి వెళ్తే నన్ను స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆహారం ఇస్తాడు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. ఎంతమంది తిన్నారండి? చేపలు పెద్దయ్యా చిన్నయ్యా? చిన్ని చేప ఒకరికి సరిపోతుంది కదా. చిన్ని చేపలు ఎంతమంది సరిపోతాయి? ఎంతమంది సరిపోతాయమ్మా? చిన్న పిల్లలు కూడా సరిపోదు. కానీ చిన్ని చేపలంట ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. ఆయన ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఆహారం కోసం ఆయన్ని వెంబడించేవాళ్ళు, అద్భుతాల కోసం ఆయన్ని వెంబడించేవాళ్ళు, ఆహారం కోసం ఆయన్ని వెంబడించేవాళ్ళు, అవసరతలు తీర్చుకోవడం కోసం ఆయన్ని వెంబడించారు. నీటికి ప్రజలు దేవునికి ఈ 5 కోసం వెంబడిస్తున్నారు కాదంటారా? ఈ వద్దండి, 5 వద్దా? ఎవరికన్నా 5 వద్దన్న వాళ్ళు చేయొద్దండి. నాకు ఆరోగ్యం వద్దండి, నాకు ఆహారం వద్దండి, నాకు అద్భుతాలు వద్దండి, నాకు అవసరతలు తీర్చబడ్డ వద్దండి అన్నవాళ్ళు ఉన్నారా? లేరు. ఖచ్చితంగా మనకు కావాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ 5 ఇచ్చేవాడిని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయనను మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఇచ్చేవన్నీ మనం పొందుకోగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా, రైట్. 5 ఆలు చెప్పండి మరొకసారి. మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, 5వది. వెరీ గుడ్, మీరు చాలా చక్కగా వింటున్నారు. ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? అవన్నీ కలిగి ఉన్న దేవుడు, అవన్నీ మనకు అనుగ్రహించే దేవుడు మనం కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయితే హృదయంలో ఆయన నివాసం చేస్తాడో ఆ జీవితం అద్భుతమే, ఆ జీవితం ఆశీర్వాదమే, ఆ జీవితం ఆరోగ్యకరంగా ఉండగలుగుతుంది. ఆ జీవితం సమృద్ధి అయిన ఆహారాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ఇప్పుడు నా ప్రశ్న, యేసు ప్రభువు వారు కనికరపడడానికి గల కారణం ఏంటి అమ్మా? అమ్మా, వారికి ఆహారం లేదు 3 రోజుల నుంచి నా దగ్గర ఉండిపోయారనా? లేకపోతే వాళ్ళు ఆయన యొద్ద ఉన్నారనా? ఆయన యొద్ద ఉన్న వారి మీద ఏముంటుందండి? హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని యొద్ద నువ్వు గడపగలిగితే దేవుని కనికరాన్ని పొందుకోగలుగుతావు. సూత్రం సింపుల్. ఆయన కనికరము నా మీదకి రావాలి, ఆయన అనుగ్రహము నా మీదకి రావాలి, ఆయన ఆశీర్వాదము నా మీదకి రావాలి అంటే నేను ఎక్కడ ఉండాలి?
ఆయన యొద్ద ఉండాలి. వీళ్ళు ఏమన్నా అడిగారండి? పాస్టర్ గారు, యేసయ్య బోధకుడా 3 రోజులు అయిపోతుంది, ఫస్ట్ డే అయిపోయింది, నైట్ అయిపోతుంది, 24 hours అయిపోయినాయి, రాత్రి చీకటి పడుతుంది, అయినా ఆయన ఆపట్లేదు. 1 రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, రాత్రి అనక పగలనక ఆయన నాన్ స్టాప్గా మాట్లాడుతున్నాడు. వాళ్ళు నాన్ స్టాప్గా వింటా ఉన్నారు. వీళ్ళకి ఆకలి లేదా? ఆకలి వేసినా యేసయ్యని అడగలేదా? అమ్మా ప్రభువా మాకు ఆకలేస్తుందని యేసయ్యని అడిగారా? అడగలేదు. యేసయ్య ఆయన యొద్ద ఉన్నారు కనుక యేసయ్య వారి యొక్క కోరికను తీర్చడానికి, వారి అవసరతను తీర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. 3 దినముల నుంచి నా యొద్ద ఉన్నారు. వాళ్ళకి తినమేమీ లేనందున కాదు కనికరం, వాళ్ళు నా యొద్ద ఉన్నారు కనుక నేను వాళ్ళ మీద కనికరపడుతున్నాను. మీరు ఎన్ని రోజులు అయిందమ్మా ఇక్కడ ఉండి? ఇక్కడికి ఇది ఎన్నో రోజు? ఇది 16వ రోజు. నిశ్చయముగా దేవుడు ప్రకటిస్తున్నాను, నిశ్చయముగా దేవుని కనికరాన్ని మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. ఎందుకంటే 3 రోజులే వీళ్ళు ఉన్నారు, దేవుని కనికరాన్ని చూశారు. మీరు 16 రోజులు దేవుని సన్నిధిలో కనబడి గడిపారు. ఖచ్చితమైన దేవుని కనికరం అద్భుతంగా మీ జీవితంలో పనిచేస్తుంది. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కనికరం ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో ఆయన కార్యాలను చూడగలుగుతారు. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఆయన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఆయన కనికరము మన మీద ఉండాలి. ఎవరి మీద ఆయన కనికరం ఉంటుంది? ఆయన యొద్ద ఉన్న వారి మీదే ఆయన కనికరం ఉంటుంది. హల్లెలూయా. మనం ఆయన యొద్ద ఉన్నప్పుడు ఆయన కనికరాన్ని పొందుకుంటాం. ఆయన కనికరం మనం ఎలా ఉన్నప్పుడు అద్భుతమైన ఆయన కార్యాలను మనము చూడగలుగుతాం. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఎవరు ఆయన యొద్ద ఉండగలరు? ఎవరి మీద ఆయన కనికరం ఉంటుంది అంటే ఎవరి మీద ఉంటుంది ఆయన కనికరం? ఆయన యొద్ద ఉన్న, చెప్పండి మాట అందరూ, ఆయన యొద్ద ఉన్న వారి మీద, చెప్పండి, ఆయన యొద్ద ఉన్న వారి మీద ఆయన కనికరం ఉండును. ఆయన కనికరం ఉంటే ఆయన కార్యాలను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఆయన కార్యాలను చూడాలంటే ఆయన కనికరం మన మీద ఉండాలి. ఆయన కనికరం ఉండాలి అంటే మనము ఆయన యొద్ద ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఎవరు ఆయన యొద్ద ఉండగలరు? ఎవరు ఆయన యొద్ద ఉండగలరు? అందరూ ఉండగలరా? ఏమ్మా, అందరూ ఆయన పాదముల చెంత గడపగలరా? ఆయన యొద్ద ఉండే భాగ్యం అందరికా కొందరికా? చూడండి, అదే మార్కు సువార్తలో 3వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఎవరి యొద్ద ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు, ఇప్పుడు చెప్పండి అమ్మా, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవల్లని ఆయన 12 మందిని నియమించను. ఇప్పుడు చెప్పండి అమ్మా, తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు. ఇప్పుడు ఎవరు ఆయన యొద్ద ఉండగలరు? చెప్పాలి గట్టిగా అందరూ చెప్పాలి అమ్మా. ఆయనకిష్టమైన వారే ఆయన యొద్ద ఉండగలరు. ఇది అందరూ ఉండలేరండి, దేవుని యొద్ద అందరూ ఉండలేరు. ఎవరైతే ఆయనకి ఇష్టలో వారు మాత్రమే ఆయన పాదముల చెంత గడపగలరు. ఎవరైతే ఆయన ఇష్టపడతారో, దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వారు మాత్రమే ఆయన యొద్ద ఉండగలరు. ఇది అందరికీ వచ్చే భాగ్యం కాదు. పరలోక రాజ్యం కూడా అందరికీ కాదు, కొందరికే. ఎవరా కొందరు? అమ్మా, 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకుని వెళ్ళారట. ఎక్కడికి? పెళ్లి కుమార్ని. ఎంతమంది వెళ్ళారు లోపలికి? ఈ 10 మంది ఆశ ఏంటమ్మా? 10 మంది ఆశ. ఈ 10 మంది కన్యకలే, 10 మంది ఆశ ఒకటే. ఏంటి ఆశ? పెళ్లి కుమార్ని ఎదుర్కోవాలి. 10 మంది చేతులే ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి. వీళ్ళు 10 మంది కన్యకలే, 10 మంది ఆశ పెళ్లి కుమార్ని కలుసుకోవడమే. కానీ ఎంతమంది వెళ్ళారు లోపలికి? 5గురు వెళ్ళారు. 5గురిలో ఏముంది? బుద్ధి ఉంది. ఏముందమ్మా? అందుకనే వాళ్ళని ఏమన్నారు అమ్మా? మరి 5గురు
పరలోక రాజ్యం కూడా అందరిది కాదు, కొందరికే. తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చి. ఈరోజు నిన్ను నన్ను ఇష్టపడి ఆయన పాదముల యొద్ద ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. గట్టిగా దేవుడికి చప్పట్లు కొడుతూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు నేను ఈ స్థలంలో ఆయన పాదముల యొద్ద ఆయన యొద్ద గడిపే భాగ్యము దేవుడు ఇచ్చాడంటే ఆయన ఏర్పాటు ఇది, ఆయన నిర్ణయం ఇది, ఆయన ప్రణాళిక ఇది. నిన్ను నన్ను ఇష్టపడ్డాడండి, నిన్ను నన్ను ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడ్డాడు కనుక ఈరోజు మనకి ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన యొద్ద ఉండే భాగ్యం. ఏ భాగ్యం? ఆయన యొద్ద ఉండే భాగ్యం, ఆయన మాట వినే భాగ్యం, ఆయన సన్నిధిలో ఆరాధించే భాగ్యం, ఆయనను సేవించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు ఉన్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఎవరు ఆయన యొద్ద ఉండగలరు? తనకిష్టమైన వారు. ఆయనకిష్టమైన వారు ఆయన యొద్ద ఉంటారు. ఆయన యొద్ద ఉన్న వారి మీద ఆయన కనికరం ఉంటే ఆయన కార్యాలను మనము చూడగలుగుతాం. మళ్ళీ ఆయన కార్యాలను చూడాలి అంటే ఆయన కనికరం ఉండాలి. ఆయన కనికరం ఉండాలి అంటే ఆయన యొద్ద ఉండాలి. ఆయన యొద్ద ఉండాలి అంటే ఆయనకిష్టమైన వారిగా మనము ఉండాలి. ఆయనకిష్టమైన వారిగా ఉండాలి. నిన్ను నన్ను చూసి దేవుడు ఇష్టపడుతున్నాడా? నిన్ను నన్ను చూసి మనము ఆయనకి ఇష్టం కలిగించే క్రియలు నాలో ఉన్నాయా? మనం పరిశీలించేసుకోవాలి. నన్ను చూసిన దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా? ఎలా ఇష్టపడతాడు? దావీదును చూశాడు దేవుడు. దావీదును చూశాడు. ఎక్కడ చూశాడండి అమ్మా? ఎక్కడ చూశాడు? గొర్రెలను ఒక్కడిగా వెలివేయబడిన స్థితిలో. వాళ్ళ డాడీ పట్టించుకోలేదు, తండ్రి పట్టించుకోలేదు, సహోదరులు పట్టించుకోలేదు. ఏదో అరణ్యములో గొర్రెల మందను మేపుతా ఉన్నాడు. కానీ ఆ కొడుకుల్ని చూడని దేవుడు, తండ్రిని చూడని దేవుడు ఎవరిని చూశారో తెలుసా? ఎవరు పట్టించుకొని ఆ వ్యక్తి దేవుణ్ణి పట్టించుకున్నాడు. దేవుని కనుదృష్టి దావీదు మీద పడింది. దావీదుని గురించి దేవుడు చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా? అపోస్తల కార్యములు చూడండి, 22వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన, హల్లెలూయా, అతడు నా ఉద్దేశములను అతని గూర్చి. ఈ సాక్షి ఎవరు చెప్పారు తెలుసా? దేవుడే స్వయంగా చెప్పాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారి. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటో నెరవేర్చేస్తున్నాడు. నాకు ఏ ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. దావీదు నా ఇష్టమైన వాడు. ఈరోజు నిన్ను నన్ను చూసి దేవుడు చెప్పే మాట ఏంటి? స్టాన్లీ నా ఇష్టానుసారుడు. మిమ్మల్ని చూసి మీరు నా ఇష్టానుసారులు అని దేవుడు చెప్పగలడా? ఆయన యొద్ద ఉన్న వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. తనకిష్టమైన వారిని పిలిచాడు ఆయన. వారు ఆయన యొద్ద ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. తన యొద్ద ఉన్నవారు ఆయనకిష్టమైన వారు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఎవరు ఆయనకిష్టలు అమ్మా? ఎవరు ఆయనకిష్టలు? చూద్దాం. మనకన్నిటికీ వాక్యమే సమాధానం చెప్తుంది. ఎందుకంటే నా సొంత మాటలు చెప్తే అది ఎవరికి ప్రయోజనం కాదు. నీకు ఉపయోగపడదు, నాకు ఉపయోగపడదు. కానీ వాక్యము, దైవావేశంతో వ్రాయబడిన ప్రతి లేఖనము మన జీవితానికి ఆశీర్వాదమే. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 16వ కీర్తన, కీర్తన గ్రంథం 16వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథము 16వ కీర్తన 3వ వచనం.
అమ్మా, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. హల్లెలూయా. మరొకసారి చదవమ్మా. భూమి మీద ఉన్న భక్తులే వారు నాకు కేవలము. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయనకి ఇష్టలు? చెప్పాలి. భక్తులు ఆయనకి ఇష్టలు. హల్లెలూయా. భక్తుల్ని దేవుడు ఇష్టపడతాడు. భక్తి గల వారిని దేవుడు ఇష్టపడతాడు. నా భక్తి ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. హల్లెలూయా. భక్తిహీనులను దేవుడు ఇష్టపడడు, కానీ దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు ఇష్టపడతాడు. భక్తి గల వారిని దేవుడు ఇష్టపడతాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, భక్తుల్ని దేవుడు ఇష్టపడతాడు. ఇష్టపడిన వారు ఎక్కడ ఉండగలరు? ఆయన యొద్ద ఉండగలరు. ఆయన యొద్ద ఉన్న వారి మీద ఆయన కనికరం ఉంటుంది. ఆయన కనికరం ఉంటే ఆయన కార్యాలను మనము చూస్తాం. హల్లెలూయా. కాబట్టి భక్తులు కేవలం ఆయనకి ఇష్టలు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఎవరు భక్తులు? భక్తి ఏంటి? ఎవరు భక్తులు? చూద్దామా, ఎవరు భక్తులు? యాకోబు పత్రికలో, యాకోబు 1వ అధ్యాయం 26-27 వచనాలు. అమ్మా, నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటే, నేను భక్తి గలవాడిని అనుకున్నా, వాని భక్తి. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి, చదివిన వాక్యమును బట్టి భక్తి గలవారు ఎవరు? నోటికి కళ్ళెం ఉన్న వాళ్ళ, నోటికి కళ్ళెం లేని వాళ్ళ? కాబట్టి మనం ఏం చేయాలి? మాస్క్ పెట్టుకోవాలి. ఏం చేయాలమ్మా? నోటికి ఏం పెట్టుకోవాలి? మాస్కా? కరోనా టైంలో అందరూ మాస్క్ పెట్టేశారు. కళ్ళెం పెట్టుకోవాలి. ఏం పెట్టాలమ్మా? కళ్ళెం పెట్టుకోవాలి. తన నోటికి కళ్ళెం పెట్టుకున్నవాడు భక్తుడు అన్నాడు యాకోబు. ఏంటి నోటికి కళ్ళెం పెట్టుకోవడం అంటే? అమ్మా, నోటికి కళ్ళెం పెట్టుకోవడం అంటే, ఇంటికి తాళం పెట్టాడు, తాళం కప్పేసేసాం అంటే ఆ ఇంట్లోకి ఎవరన్నా రాగలరా? ఆ ఇంట్లోంచి బయటికి ఏదైనా రాగలరా? రాలేదు. కళ్ళెం అంటే లాక్ అన్నమాట. నీ పెదవులను, నీ నాలికను, నీ నోటిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి నోటి కళ్ళెం? అమ్మా, వాడు భక్తుడట. నోటికి కళ్ళెం పెట్టుకున్న వాడు భక్తుడట. ఎందుకంటే నోరు కుదురుగా ఉండదండి. ఇష్టం వచ్చినోళ్ళు మాట్లాడుతుంది, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది, ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉంటుంది, అబద్ధాలు దేంట్లోంచి వస్తాయి? సరస్వత్తులు, బూతులు. అందుకే ఏం చేయాలి? నోటికి అవి నోట్లోంచి రాకుండా, బయట వారికి హానికరంగా ఉండకుండా మనం ఏం చేయాలి? కళ్ళెం పెట్టుకోవాలి. అది ప్రభు దృష్టికి హేయమైనది కనుక మనం ఏం చేయాలి? నోటికి కళ్ళెం పెట్టాలి. అపవిత్రమైన వట్టి మాటలు, అపవిత్రమైన మాటలు, బూతులు, సరస్వత్తులు, అబద్ధములు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? నోటి ద్వారా చేసే పాపం. కాబట్టి నోటికి మనం ఏం చేయాలి? ఆ కళ్ళెం ఉందా మనకి? కళ్ళెం ఉంటే నువ్వు భక్తుడివే. ఆ భక్తుడు అయితే నువ్వు ఆయనకి ఇష్టడువే. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఆయన కార్యాలను పొందుకోవాలంటే, సూత్రం చెప్తున్నాను, ఆయన కార్యాలను పొందుకోవాలంటే ఆయన కనికరం మన మీదకి రావాలి. ఆయన కనికరం మన మీదకి రావాలి అంటే ఆయన యొద్ద ఉండాలి. ఆయన యొద్ద ఉండాలి అంటే అందరికా? కొందరికే. ఎవరా కొందరు? ఆయనకి ఇష్టమైన వారే. ఎవరు ఆయనకి ఇష్టలు? అమ్మా, నోటికి భక్తులు ఆయనకి ఇష్టలు. ఎవరు భక్తులు? నోటికి కళ్ళెం పెట్టుకున్న వాళ్ళు. చాలాసార్లు ఈ నోరు కుదురు ఉండదండి. నరం లేనికి నాలుక అంట. ఇది నాలుక ఏముండదంట? నరం ఉండదు. అందుకని ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇష్టానుసారంగా నువ్వు కొట్టినా పడతారు, కానీ ఒక మాట అంటే నేను పడినమ్మా అంటారు కదా. జీవ మరణములంట నాలుక వశం. నాలుకతో మనం పోల్చేయగలం, చంపేయగలం. కత్తితో కాదు, నాలుకతోనే. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు. అది మాట్లాడితే పొడి చేసినట్టే ఉంటుంది.
కాబట్టి మనం ఏం చేయాలంటే నోటిని కళ్ళం పెట్టుకోవాలి. అబద్ధాలు, పోకిరి మాటలు, అసహ్యమైనవి మన నోటికి రాకుండా కళ్ళం పెట్టుకోవాలి. చాలాసార్లు వస్తూ ఉంటాయి కదండి. మన భక్తులందరూ దేవుని సంఘంలోనే భక్తులు కాదు, మన ఒంటరి జీవితంలో కూడా భక్తిగా ఉండాలి. మన పబ్లిక్ లైఫ్లో కూడా భక్తిని కొనసాగించాలి. మన ఆఫీస్లో, మన స్కూల్స్లో, మనం చదువుతున్న స్థలాల్లో, మన వ్యక్తిగత జీవితంలో ఆ భక్తిని కలిగి ఉండాలి. హల్లెలూయా. భక్తి అంటే అందరి మధ్య చేసేది కాదండి, వ్యక్తిగతంగా నీవు దేవుని ముందు చేసేది. హల్లెలూయా. ఎందుకంటే ఒంటరి జీవితంలో తెలిసిపోద్ది వాడి తొంటరి వేషాలు. అవునండి, ఒంటరితనం చూపిస్తుంది వీడంత తొంటరోడాలి. కానీ ఆ ఒంటరితనాన్ని దేవుడు చూస్తాడు. ఏం చేస్తాడో తెలుసా? మనల్ని పరీక్షించే దేవుడు, మన హృదయాన్ని పరిశీలించే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నోటికి కళ్ళెం కావాలి. ఏముండాలి? నోటికి కళ్ళెం కావాలి. అంతేకాదు, నోటి ద్వారా జరిగించి ఇంకో పాపం ఏంటమ్మా చెప్పాలి? అబద్ధాలు, బూతులు, పోకిరి మాటలు, అసహ్యమైన మాటలు నోటిలోంచి జరిగిస్తారు. ఇంకా మాటలే, శపించే మాటలు, ఇవన్నీ అపవిత్రమైనవి. ఇంకా నోటి ద్వారా జరిగించే పాపాలు. సహోదరులు ఏమని చెప్పారు కదా, తమ్ముళ్ళు పైన, నాన్న మీరు కనబడుతున్నా కొంచెం ముందుకు రండి నాన్న, ఇలా నా ముందుకు. వెరీ గుడ్. తమ్ముళ్ళు కూడా చాలా ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. చెప్పండి నాన్న. బ్రదర్స్ ఎవరన్నా చెప్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అపవిత్రమైన మాటలే కాదండి, అపవిత్రమైన వస్తువులు కూడా మన నోట్లో పెట్టుకోవడానికి వీల్లేదు. గుట్కా, పానీ, సిగరెట్, తర్వాత ఇంకేంటి, త్రాగుడు, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? ఆ సిగరెట్ వచ్చి గాల్లో ఎగురుకుంటూ వచ్చి నోట్లో పడిపోద్దా? మందు ఎలా గాల్లోకి వచ్చేసి నాకు నువ్వు కావాలి అంటే మనం వెంట పరిగెడతావా, మనం దాని వెంట పరిగెడతావా? అమ్మా చెప్పాలి. ఆ వస్తువు మన దగ్గరికి రాదు, మనమే వెళ్తాం. అక్కడ మాట్లాడవలసిన సందర్భమే లేదు, కానీ దెబ్బలు తినేస్తాం. కొంచెం రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు మనం రెచ్చిపోయి మనం మళ్ళీ 10 మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. అప్పుడేమవుతుంది? మన నోటి దోషం కదా, అపవిత్రమైన మాటలు నోట్లోంచి వచ్చేస్తాయి. సిగరెట్లు. అందుకని దానియేలు భక్తుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. దాసుడుగా కొనుక్కోబడ్డాడు బబులోను దేశానికి. దేవుడు ప్రాంతం మారింది, భాష మారింది, జీవిత విధానం మారింది, చాలా పరిస్థితులు మారిపోయినాయి. కానీ దేవుణ్ణి మార్చుకోవడానికి ఇష్టపడలేదు, తన పరిశుద్ధ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. చూడండి దానియేలు గ్రంథంలో ఒక మాట, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. అమ్మా, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని. హల్లెలూయా. ఏ ఉద్దేశము దానియేలుది? నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు, నా నోటికి అపవిత్రమైనది నా నోటికి రాకూడదు. ఏ మందు కానీ, ఏ సిగరెట్ కానీ దీన్ని నా నోట్లోనికి తీసుకోకూడదు, ఇది అపవిత్రము, ఇది హేయము అని తన హృదయంలో అనుకుని దానికి దూరంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రాంతం మారింది, భాష మారింది, ప్రజలు మారారు, కానీ దేవుణ్ణి మార్చుకోలేదు, తన జీవన శైలిని మార్చుకోలేదు దానియేలు. హల్లెలూయా. మనం మాత్రం ప్రాంతం మారిందంటే చాలు, మన అలవాట్లు కూడా మారిపోతాయి. మన ప్రాంతం మారిందని మన దేవుడిని మార్చుకోవడానికి ఎంత మాత్రం వీలే. ఆ దేవుని భయము ఈ ఊర్లో ఎక్కడ ఎంత ఉందో అదే ఊర్లో, ఆ ఊర్లో కూడా అంతే ఉంటుంది. కాబట్టి మన నోటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ నోటికి వచ్చే పదార్థం ఎలాంటిది, ఎటువంటి పదార్థాన్ని మన నోట్లో పెట్టుకుంటున్నాం, ఎటువంటి మాటలు మన నోట్లోంచి మాట్లాడుతున్నాం, ఇవి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. నిజంగా నువ్వు కాపాడుకున్నావు అంటే నువ్వు భక్తుడివి, ఆయనకి ఇష్టమైన భక్తి చేసే భక్తి గల విశ్వాసవి. హల్లెలూయా. ఇంకేంటి భక్తి చూడండి అమ్మా, దాని కింద యాకోబు భక్తి నెంబర్ 1 ఏంటి? భక్తి
దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. హల్లెలూయా. భక్తి ఏంటి? భక్తిలో మొదటి పాయింట్ నోటినికి కళ్ళం పెట్టుకోవాలి. రెండవది దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించడం కదండి. దైవజనులు అనాథ పిల్లల్ని చేర్చుకొని వాళ్ళని పోషిస్తూ సంరక్షిస్తున్నారు. దట్స్ గుడ్ థింగ్. మంచి కార్యం, దేవుడు ఏర్పరిచిన కార్యం. హల్లెలూయా. కేవలం క్రైస్తవులే చేస్తున్నారా? అందరూ చేస్తున్నారండి ఈ పని? అమ్మా, విధవరాండ్రులను అనాథులను చేర్చుకోవడం క్రైస్తవులే చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు. ఇది అందరూ చేసే పని. కానీ దాని కింద ఉన్న మాట చూసారా? ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునేవాడే భక్తుడు. హల్లెలూయా. చెప్పండి మాట, అందరూ చెప్పండి. కళ్ళు పైకెత్తి నా వైపు పై చూస్తూ, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునేవాడు భక్తుడు. ఏంటి ఈ లోక మాలిన్యము? ఈ లోకమంతా పాపముతో, మలినముతో, శాపముతో, రోతతో నింపబడింది. అది మనల్ని అంటుకుంటుంది కదండి. పాపం ఎప్పుడు మనల్ని అంటుకోవడానికే ఇష్టపడుతుంది. కానీ మనం దానికి దూరంగా ఉండాలి. మనం దూరంగా ఉండాలి. ఇహలోక మాలిన్యం మనల్ని అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలి. we have to protect ourselves. మనం కాపాడుకోవాలి, భద్రపం చేసుకోవాలి. ఏది మనల్ని అంటుకోకుండా, ఏ పాపము మనల్ని అంటుకోకుండా, ఏ అలవాటు మనల్ని అంటుకోకుండా, ఏ బలహీనత మన దరి చేరకుండా మనం కాపాడుకుని వాడే భక్తుడు. ఈ భక్తి కావాలండి. చాలాసార్లు యవనస్తులుగా కాదు, అందరి చిన్న పిల్లవాడు మొదలుకుని పెద్దవారి వరకు ఏదో మాలిన్యం అంటుకుంటుందంటే అంటుకోదా? ఖచ్చితంగా అంటుకుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, నీళ్ళు అలా ఉండిపోయినాయి. మనం అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాం. పక్క నుంచి కారోడు వచ్చి జమ్మని దూసుకుపోయాడు. ఆ మురికంతా మన మీద పడుతుందా? పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? పడిన తర్వాత పోలే, బాగా వాటర్ మా మీద పడిందిలే అని చెప్పి మొత్తం దులుపుకోవాలా, కడుక్కోవాలా? చాలాసార్లు మనం చేసే పని ఏంటో తెలుసమ్మా? దులుపుకుంటాం, కడుక్కోం. ఏదో పేడ అంటుకుంది, చిన్న పేడ ముక్క ఇలా అంటుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని చిన్నదే కదా అని ఇలా సర్దుకుంటే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ అవుతుంది, వాసన కూడా వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, దాన్ని ఉతుక్కోవాలి. యేసయ్య మన కొరకు రక్తాన్ని కార్చాడు. ప్రతి మలినాన్ని, ప్రతి పాప కిలమును శుద్ధీకరించే యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేస్తుంది. ఆ రక్తం దగ్గరికి మనం వచ్చినప్పుడు యేసు రక్తం శుద్ధి చేయు ప్రతి పాప కిలమును, పంకిలమును, ఆ కిలాన్నంతటిని శుద్ధీకరించే ఆ యేసయ్య రక్తం చేత మనం కలగబడాలి. హల్లెలూయా. అది పడకుండా మనం జాగ్రత్త పడాలి. పడిన తర్వాత మనం కడుక్కోవాలి. మనం ఏం చేయాలి? కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. చెప్పండి, ఇప్పుడు భక్తుడు ఎవరు భక్తుడు? నోటికి కళ్ళం పెట్టుకున్నవాడు భక్తుడు. రెండవది, ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకుని వాడే భక్తుడు. హల్లెలూయా. ఈ భక్తి చేశారండి దానియేలు. చూద్దాం, దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు
ఆయనను స్తుతించుచు వచ్చాను. ఒక శాసనం వచ్చింది, రాజుగారి తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదని. కానీ దానియేలుకు ఒక బలహీనత ఉంది. ఏంటో బలహీనత తెలుసా? రాజుగారికి భయపడకపోయినా పర్లేదు, కానీ రాజులకు రాజు అయిన దేవునికి నేను భయపడాలి. హల్లెలూయా. నాకు రాజులకు రాజు అయిన దేవుని ఆజ్ఞను నేను మీరకూడదు. రాజు ఆజ్ఞ మీరైనా పర్వాలేదు, కానీ రాజులకు రాజు అయిన దేవుని ఆజ్ఞ నేను మీరకూడదు. ఆయన ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు తప్ప వేరే వారికి నమస్కారము చేయకూడదు. ఇట్టి శాసనము సంతకం చేశారంట, ముద్ర వేశారంట. ఖచ్చితంగా అందరూ చేయవలసిందే. కానీ దానియేలు యథాప్రకారం తన అలవాటు అయిపోయింది. ఏంటి అలవాటు? దేవునికి మాట్లాడకుండా ఉండలేడు. దేవునితో మాట్లాడకుండా ఒక్క క్షణం ఉండలేడు. నేను అడుగుతాను ప్రశ్న, దేవుడు మనం బ్రతకాలంటే దేవుడు మనతో ఉండాలా ఉండకూడదా? ఆయన లేకుండా మనం బ్రతకగలమా బ్రతకలేమా? చెప్పాలి అందరూ. బ్రతకలేమా? బ్రతకగలమా బ్రతకలేమా? దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా బ్రతకలేమా? బ్రతకగలమా బ్రతకలేమా? బ్రతకలేదు. నిజంగా బ్రతకలేదు. ఒక్క క్షణము కూడా బ్రతకలేదు. ఎందుకో తెలుసా? ఈ శ్వాస ఇచ్చింది ఆయన. ఆయన ఓకే అంటే మనం పీల్చుకోగలుగుతున్నాం. ఓకే, వీడికి గాలి పంపించాను, పీల్చుకో. అదే మనకి గాలి ఆపేస్తే, అవునండి నేను తెలియక అడుగుతున్నాను, అందరికీ దేవుడు ఒకేసారి పంపిస్తున్నాడా, లేకపోతే ఒక్కొక్కరికి ఇండివిజువల్గా పంపిస్తున్నాడా అమ్మా? మరి ఒకరికి ఎందుకు ఆగిపోతుంది గాలి? ప్రాణం ఎందుకు పోతుంది? హల్లెలూయా. కమ్ ఆన్. అందరూ ఉంటే ఒక్కడే ఎందుకు చచ్చిపోతున్నాడు? వాడికి ఆపేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ శ్వాస ఆయన చేతిలో ఉంది, ఈ జీవము ఆయన చేతిలో ఉంది, ఈ ప్రాణం ఆయన చేతిలో ఉంది. కనుక మనం భయపడవలసింది ఎవరికి? అది భక్తి. హల్లెలూయా. అందుకంటే భయముతో కూడిన భక్తి మనం చేయాలండి. ఏదో అలాటపగా అలవాటుతో చేసే భక్తి కాదండి, భయముతో కూడిన భక్తి. ఏంట భయము? నా ప్రాణం ఆయన చేతిలో ఉంది. ఆయన ఇలా అంటే నేను పీల్చుకోగలుగుతాను, ఆయన అలా అంటే నేను ముక్కు మూసుకుంటేనే కాదు, ఆయన నాకు గాలి నా ముక్కులోకి పంపించకపోయినా నేను చచ్చిపోతాను. రైట్? అవునండి. అందరికీ ప్యాకేజీలా పంపించట్లేదు దేవుడు గాలి. నువ్వు ఆయనకి ఇష్టడు గనుక, నువ్వు ఇంకా ఉండాలి గనుక, నీతో ఇంకా పని ఉంది గనుక ఆయన ఇంకా నిన్ను ఉంచాడండి భూమి మీద. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? అయ్యా నీకు వందనాలయ్యా, నన్ను ఇంకా బ్రతికించావు, నాతో నీకు ఇంకా పని ఉంది, నేను ఇంకా నీ పని చెయ్యాలి. అందుకోసమే అండి, ఇంకా ఏదో సాధిద్దాం ఏదో చేద్దామని కాదు. ఇంకా నా పట్ల ఆయన ప్రేమ ఉంది, ఇంకా నా పట్ల ఆయన దీర్ఘ శాంతం చూపిస్తున్నాడు. అందుకే మనం ప్రభునికి ఇంకా మరింత దగ్గరగా చేరవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. దానియేలు చూశాడు, అలవాటు తప్పిపోవడానికి ఇష్టం లేదు దానియేలుకి. యథాప్రకారం ఏ ప్రాణం పోయినా పర్లేదని తలుపులు బార్లా ఓపెన్ చేశాడు. తలుపు వేసుకుంటే పర్లేదు, కానీ పోనీ నెమ్మదిగా ప్రార్థన చేస్తున్నాడా? తన కంఠ స్వరమెత్తి. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ఎలా ఉండాలి అమ్మా? మనం చేసే ప్రార్థన మన చెవులు, కనీసం మన చెవుల కన్నా వినపడాలి. ఆయన చెవులు చేరే ముందు మన చెవుల కన్నా కొన్నిసార్లు మన ప్రార్థన ఏం చేస్తున్నాం మనకే వినపడదు. అలా లోపల కొనుక్కుంటూ ఉంటాం కదా. ఓపెన్గా హృదయపూర్వకంగా దేవునికి మాట్లాడుతున్నప్పుడు మనలో దేవుడు ఎక్కడ లేని శక్తిని మనం పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి భక్తి అంటే ఏంటో తెలుసా అండి? ఒకటి, నోటికి కళ్ళం వేసుకోవడం, అనవసరమైన బూతులు సరస్వత్తులు అనవసరమైన అపవిత్రమైన మాటలు మన నోటికి రాకుండా కళ్ళం వేసుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా మనం కాపాడుకోవాలి. అంతేకాదు ప్రార్థించేవాడే భక్తుడు. హల్లెలూయా. 34వ కీర్తనలో చూద్దాం, ఒక మాట ఉంటుంది. 34వ కీర్తన 2వ అధ్యాయం 2వ వచనం, 6వ వచనమా? 32:6.
కీర్తన 32:6. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన. భక్తి గలవారు చేసే పని ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. ప్రార్థన లేని సమస్త కీడులకు మూలం. హల్లెలూయా. ప్రార్థన జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనం మాట్లాడతామా, ఎప్పుడు వినాలా అని ఆయన చెవులంట మన ప్రార్థనకు అలా నిక్కబోచి ఉంచుతాడట. హల్లెలూయా. చెవులు నేను స్టాన్లీ ప్రార్థిస్తాడు, నేను వినాలి అని ప్రతిరోజు ఆయన రెడీగా ఉంటాడు. నా బిడ్డ మాట్లాడుతున్నాడు, నేను ఏదో చేయాలి. మనం మాట్లాడకుండా మోకరించగానే మనం ఏం చెప్పట్లేదు, ఇంకా వెంటనే స్పందించేస్తాడండి. హల్లెలూయా. మనం అలా మోకాళ్ళ మీదకి రాగానే ఆయన కూర్చున్న దేవుడు నిలబడిపోతాడు. హల్లెలూయా. కూర్చున్న దేవుడు ఏం చేస్తాడు? వంగిపోతాడు. అయ్యో, నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, నా బిడ్డ ఏదో చెప్పాలనుకుంటుంది. కమాన్ ఏం చెప్తాం, ఏం చేయాలి చేసేస్తాడండి దేవుడు. అలాగా మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేసే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, మనం అడిగేది చేస్తాడా, ఊహించింది చేస్తాడా? అమ్మా, అడిగింది చేస్తాడా, ఊహించింది చేస్తాడా? తమ్ముళ్ళు అమ్మా చెప్పాలి. అడిగింది చేస్తాడా, ఊహించింది చేస్తాడా? అడిగింది చేయడు, ఊహించింది చేయడు, ఇంకా ఎక్కువ చేస్తాడు. హల్లెలూయా. అత్యధికంగా చేసే దేవుడు. అంటే నేను ఇదే అడిగాను. సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ABCDE ఉంటుంది కదా, చివరి లెటర్ ఏంటి అమ్మా? జెడ్ తర్వాత ఇంకేమన్నా ఉందా? నేను చిన్నప్పుడు జెడ్ వరకే చదువుకున్నాను. మీరు ఇంకా ఈ కొత్త తరం వాళ్ళు ఇంకా ముందు చదివారా? జెడ్డే. మా డాడీ వాళ్ళు జెడ్ వరకే చదివారు. ఏ నుంచి స్టార్ట్ అయింది, జెడ్తో ఎండ్ అయిపోయింది. మేము జెడ్లో. రైట్. ABCDE. తెలుసు కదా, ఎన్నో లెటర్ ఈ అమ్మా? 5, 5th లెటర్. మనం ఏం అడుగుతాం తెలుసా? ప్రభా నాకు ఈ ఉద్యోగం ఇవి, ప్రభా నాకు ఈ పని ఇవి, ఈ ఉద్యోగం ఇవి, ఇలాంటి వ్యక్తిని భార్యగా ఇవి అని ఈలో మనం ప్రార్థన చేస్తాం. బట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ జెడ్. హల్లెలూయా. దేవుడు మనకి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే జెడ్లో ఆలోచిస్తున్నాడండి మన కోసం. హల్లెలూయా. అల్టిమేట్ గా ఆలోచిస్తున్నాడు. మనం అడిగింది కంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేసే గొప్ప దేవుడు ఆయన. మనం ఈలో ఆలోచిస్తాం, ప్రభా నాకు ఈ ఉద్యోగం, ఈ పరిస్థితి, ఇంత శాలరీ ఉంటే చాలు ప్రభా, ఇలాంటి కుటుంబం ఉంటే చాలు, ఈ పరిస్థితి ఉంటే చాలు అని మనం లిమిటెడ్గా మనం ఆలోచిస్తాం. కానీ బట్ గాడ్ ఈస్ థింకింగ్ అన్లిమిటెడ్ గాడ్. హల్లెలూయా. అవధులు లేని ప్రేమ, అనంతమైన ప్రేమ గల దేవుడు బియాండ్గా ఆలోచిస్తున్నాడండి. ఆయన పేరేం పేరు తెలుసా? ఆల్ఫా ఓమేగా. గ్రీక్ లెటర్స్లో ఆల్ఫాతో స్టార్ట్ అవుతాయి, ఓమేగాతో ఆల్ఫా, బీటా, గామా. చివరి లెటర్ ఏంటో తెలుసా? ఓమేగా. అర్థమైందా? ఆల్ఫా ఓమేగా. ఆయన ఆల్ఫా అంటే ఆది అయిన దేవుడు, అంతము అయిన దేవుడు. ఇంకో విషయం చెప్పనా? ఆయన ఆదిలో ఉండి అంతము చూడగల దేవుడు. హల్లెలూయా. అంతము చూడగల దేవుడు ఆయన. నీ గతము తెలుసు, నీ ప్రస్తుతం తెలుసు, నీ భవిష్యత్తు కూడా చెప్పగల దేవుడు ఆయన. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ముందువాడు సర్వాధికారి అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ దేవుని మనం సేవిస్తున్నాం కాబట్టి దేని గురించి నిరుత్సాహపడదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఎటువంటి కలవరం చెందద్దు. కలవరం వద్దండి, దేవుని కనికరం ఉంటే చాలండి. హల్లెలూయా. ఏమొద్దండి? కలవరపడకండి, దేవుని కనికరాన్ని పొందుకోండి. ఆ కనికరం మనకి గొప్ప కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి భక్తి ఏంటో తెలుసా? నోటికి కళ్ళు పెట్టుకోవడం. రెండవది, ఇహలోక మాలిన్యం అంటకుండా
తన్ను తాను కాపాడుకుని వాడే భక్తుడు. మూడవది, ప్రార్థించేవాడే భక్తుడు. దానికి గొప్ప ఉదాహరణ దానియేలే. యథా ప్రకారం ప్రార్థన చేస్తున్నాడు. శాసనము సంతకం అయిపోయినా ఒకవేళ అదే పరిస్థితి మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే మనం ఏం చేస్తాం? ఎవరో ప్రార్థన చేయడానికి వీల్లేదు, ఎవరో దేవుని సన్నిధికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరో దేవుని ఆరాధించడానికి వీల్లేదు అని శాసనము, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. ఏం చేస్తాం? అప్పుడు కూడా నువ్వు నిజంగా వచ్చుంటే నువ్వేంటి భక్తుడు. ఆ ఒక్కడిని చూసి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారు, 10 మంది శుద్ధులయ్యారు, 10 మంది వెళ్ళిపోయారు. కానీ ఒక్కడే తిరిగి బాగుపడిన తర్వాత వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. యేసయ్య అన్న ప్రశ్న ఏంటో తెలుసా? ఆ ఒక్కడిని అడిగిన ప్రశ్న, మిగిలిన 90 అంటే కృతజ్ఞత, నా పట్ల నేను చేసిన కార్యాన్ని పొందుకుని నా పట్ల కృతజ్ఞత కలిగిన వాడు ఒక్కడే. నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను, ఆ 90 బట్టి నేను బాధపడుతున్నాను. అయిపోయింది. వాళ్ళు ఏం పొందుకున్నారంటే శారీరక స్వస్థత మాత్రమే పొందుకున్నారు, కానీ నీ కన్నులు తెరవబడ్డాయి. నీ కుష్ఠరోగం, నువ్వు శుద్ధి అయ్యావు. ఎలా శుద్ధి అయ్యావు తెలుసా? నీ మనసు శుద్ధి అయింది, నీ ఆత్మ శుద్ధి అయింది, నీ శరీరము శుద్ధి అయింది. హల్లెలూయా. అంత గొప్ప కార్యం నువ్వు ఆ ఒక్కడు పొందుకోగలిగాడు. ప్రాణ ఆత్మ దేహములలో స్వస్థతను పొందుకుని దేవుణ్ణి గణపరిచిన వ్యక్తి ఒక్కడే. హల్లెలూయా. ఆ శాసనం ఇప్పుడు వస్తుంది, రాబోతుంది కూడా. వచ్చినప్పుడు నువ్వు నిజంగా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా, ప్రభుత్వ ఆజ్ఞ అయినా సరే నేను ప్రభు ఆజ్ఞకే లోబడతాను, రాజాజ్ఞ అయినా సరే నేను మా రాజులకు రాజు అయిన దేవునికి లోబడతానని ఆయనకు లోబడి నువ్వు వస్తావు. చూసావా? నువ్వే భక్తుడు. ప్రార్థన జీవితం కలిగినాడు దానియేలు. ముమ్మాటికి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏమన్నా వృధా అయిపోయిందండి? సింహాల బోన్లో పడకుండా కాపాడిందా? సింహాల బోన్లో అలకుండా కాపాడిందా? ప్రభా, నన్ను సింహాల బోన్లో పడకుండా కాపాడు ప్రభా అన్నాడా? లేదు. చావైనా పర్లేదు, బోన్లో కన్నా వెళ్ళిపోతాను, కానీ నీ మాటకు అవిధేయుడిగా నేను ఉండను. నా భక్తి, నా ప్రార్థనా జీవితం నీకు వ్యతిరేకంగా ఉంటే నేను తట్టుకోలేనయ్యా అని నిలబడిపోయాడండి. దేవునికి భయపడేవాడు నిలబడతాడండి. దేవుని యందు భయం లేనివాడు ఏం చేస్తాడో తెలుసా? రాజీ పడిపోతాడు. భయపడేవాడే నిలబడగలడు. తీర్పులో అయినా, సింహాసనం ముందైనా, దేవుని ముందైనా. భయం లేనివాడు ఏమవుతాడు? లోకానికి భయపడేవాడు ఏం చేస్తాడు? రాజీ పడిపోతాడు. ఆ పర్లేదులే, ఈ ఒక్క వారం మానేస్తే ఏమవుద్దులే, ఈ ఆదివారం మిస్ అయితే ఏమవుద్దులే. చెప్పనా అండి, ఒక ఆదివారం మిస్ అయితే ఏమవుతుందో? ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నువ్వు కోల్పోతావు. ఆయన నీకు ఇవ్వాలనుకుంటున్న బహుమానాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఆ రోజు నీతో చెప్పే ఆ ముచ్చటను మిస్ అయిపోతున్నావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన సన్నిధిని అజాగ్రత్తగా ఉండద్దు. స్వీకరించండి, ఆయన్ని పొందుకోండి. ఆయన దగ్గర నుంచి ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా కావాలి అని ఆ ప్రేమ నీలో ఉంటే ఇంకా పొందుకోవడానికి నువ్వు ఇష్టపడతావు, తహతహలాడతావు. హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. అరే, ఇంత ప్రార్థన చేసావు దానియేలు, నువ్వు కాపాడలేదా దేవుడు? ప్రార్థన చేసావు కదా, నీ ప్రార్థన వృధాగా పోయిందా అని లోకం అనొచ్చు. కానీ ధైర్యంగా నిలబడి వెళ్ళాడు. చూసాడా? అదే గొప్ప అద్భుతం. హల్లెలూయా. ఆ సింహాల బోన్లో తప్పించబడ్డ అద్భుతం కాదు, సింహాల బోన్లో పడినా సరే సింహాల నోరు మూసుకోవడం అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యూదా గోత్రపు కొదమ సింహమైన దేవుడు దానియేలు యొద్ద ఉన్నాడు. ఎవరి యొద్ద ఉన్నాడు? దానియేలు నాకు ఇష్టడు, నా భక్తుడు. నా దగ్గరికి వచ్చాడు, నాకు లోబడి, నాకు విధేయుడై, నా మాటను కాదనకుండా నిలబడ్డాడు. కనుక దానియేలు పక్షంగా నేను నిలబడాలి.
దానియేలు నా కొరకు నిలబడ్డాడు, నేను ఎలాగ దానియేలుని ఆ సింహాలకు అప్పగించగలను? దానియేలు పక్షంగా నేను నిలబడతాను. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే దేవుడు నీ కొరకు, అమ్మా వింటున్నారా? దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ కొరకు నిలబడతాడండి. అడ్డుగా నిలబడిపోతాడు, ఇలా నిలబడిపోతాడు. ఏ ఆపద ఏ కీడు రాకుండా ఆ సింహాలు దానియేలుని చూడలేకపోతున్నాయి. ఎందుకంటే దానియేలు ముందు ఎవరున్నారు? దేవుడే దిగొచ్చేశాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో పడిపోయారు. అగ్నిగుండంలో పడిపోయారు. కానీ అగ్ని ఏమన్నా కాల్చిందా వాళ్ళని? అగ్ని వాసన కూడా అందుకోకుండా దేవుడికి వారిని కాపాడాడు. అగ్ని వాసన కూడా రాలేదంటండి. వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. ఆ భక్తిని జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నారు. దేవుడే దిగొచ్చేసాడు వాళ్ళ మధ్యకి. దేవుడే నిలబడిపోయాడు వాళ్ళ పక్షంగా. నాలుగో వ్యక్తి ఎవరు అని ఎవరు చూస్తున్నారు? బయట ఉన్న వాళ్ళు చూస్తున్నారండి. నాలుగో వ్యక్తి ఎవరు? అది దేవదూతలుగా ముఖంలా కనబడుతున్నారు. దేవుడే దిగి వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన ప్రజల పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడే దేవుడు, ఆయన ప్రజల కొరకు నిలబడే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా జీవితం ఆయనకి ఇష్టమైంది. భక్తుడు ఎవరు? ప్రార్థించేవాడే, నోటికి కళ్ళం పెట్టుకున్నవాడే, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకున్నవాడే, ప్రార్థనా జీవితం కలిగిన వాడే భక్తుడు. అదే భక్తుడి గురించి ఇంకో మాట ఉంటుంది. అదే భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడట. అతనికి ఎంత ఉందంట తెలుసండి? 7 కుమారులు 3 కుమార్తెలు, 10 మంది సంతానం, బహు ఆస్తి, బహుమంది పనివారు ఉన్నారు. కానీ ఏమైందో తెలుసా? తన ప్రార్థనా జీవితం ప్రతిరోజు తన కుమారుల నిమిత్తం బలి అర్పించేవాడు. 8వ వచనంలో చూద్దాం. ఒకసారి అపవాది వచ్చి, 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొక్కవాడు వారితో కలిసి ఉండెను. యెహోవా భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చి, అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడను. ఇది ఎవరితో చెప్తున్నారండి మాట? ఎవరి గురించి? యోబు గురించి. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారో తెలుసా? సరాసరి దేవుడే ఇచ్చాడు. ఆ యోబుని చూసిన దేవుడు అపవాదితో చెప్తున్నాడు ఈ మాట, నా సేవకుడు, నన్ను కలిగిన వాడు, నా కొరకు నిలబడిన వాడు. ఆ యోబు సంగతి ఆలోచించావా? యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు అని చూసి, ప్రభా నువ్వేం చేసావు తెలుసా? ఊరికి నేను భయభక్తులు కలిగి ఉంటాడా? తర్వాత చదవచ్చు చూడండి 9వ వచనం. అని అడుగుగా అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడైనా నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును. హల్లెలూయా. భక్తి గలవాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? కంచె వేస్తాడండి దేవుడు. భక్తి గలవాడి చుట్టూ ఏముంటది? కంచె ఉంటది. ఎవరి కంచె? దేవుని కంచె. ఆ కంచె దాటి అపవాది రాగలదా? ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడా. దేవుడు ఎవరితో చెప్తున్నాడు? అపవాది ఎవరితో చెప్తున్నాడు? దేవునితో చెప్తున్నాడు. ఊరికే ప్రభా, ఊరికనే నేను భక్తి కలిగా ఉంటాడా? నువ్వేం చేసావు తెలుసా? యోబు చుట్టూ, ఇప్పుడు యోబు చుట్టూ కంచె. చెప్పండి. అతని కుటుంబం చుట్టూ కంచె. రెండో కంచె ఏంటి? చెప్పండి గట్టి అందరూ. అతని సొత్తంతటి చుట్టూ కంచె. అంటే
యోబుకి 3 అంచెల కంచె భద్రత ఉంది. హల్లెలూయా. ఒకటి యోబు చుట్టూ, రెండవది అతని కుటుంబం చుట్టూ, మూడవది అతని సొంతంతటి మీదకి దేవుని కంచె ఉంది. సరే 3 కంచెలు వేసావు కదా, సరే ఏం చేయమంటావు చెప్పు. కంచె వేసాను, ఆ కంచె నువ్వు దాటుకుని రాలేవు, ఏం చేస్తావు? కంచె తీసి చూడు ప్రభువా ఎలా ఉండదు చూడ. సరే తీసేస్తున్నా, కానీ అతని ప్రాణమును మాత్రం నువ్వు తాకడానికి వీలేదు అన్నాడు. ఫస్ట్ ఏమైంది? మొదటి కంచె ఆస్తి అంతా పోయింది. రెండవ కంచె కుమారులు పోయారు. మూడవ కంచె అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిన దేవుణ్ణి దూషించాడండి? దూషించలేదు. ఎంత కుటుంబం పోయినా దేవుని దూషించాడా? దూషించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా, కానీ స్తుతించాడు. భక్తి అంటే అదండి. అన్నీ ఉన్నప్పుడు కాదు చేసే భక్తి, ఏమీ లేకపోయినా చేశాడు భక్తి. హల్లెలూయా. ఇంకోటి చెప్తున్నాను, భక్తి అంటే ఏంటో తెలుసా? అన్ని పరిస్థితుల్లో నిలకడగా ఉండేది భక్తి. నీకు సమస్తం ఉన్నా భక్తిలో ఉంటాం, ఏమీ లేకపోయినా అదే భక్తి కొనసాగిస్తావు. అలాగే దేవుని ప్రేమిస్తావు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైపోవాలి మన భక్తి ఎలా ఉందో. ఏ పరిస్థితి ఎదురైనా నీ భక్తి జీవితం మారదు. అనారోగ్యం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, అందరూ మనకి అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, నేను మాత్రం దేవుని సేవిస్తాను. యెహోషువ అదే అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను మాత్రం నా దేవుణ్ణి సేవిస్తాను. హల్లెలూయా. యోబు జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టాడు, దానియేలు జీవితాన్ని మన ముందు పెట్టాడు. అప్పుడు గొప్ప సాక్ష్యం ఏమొచ్చిందో తెలుసా? ఏమైతే అపవాది సిగ్గుపడి అయిపోయాడు, తిరిగి దేవుడు రిస్టోర్ చేశాడు. ఏదైతే కోల్పోయాడో దాన్ని తిరిగి 100 ఫలాన్ని ఇచ్చాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తాడు. నమ్మకంగా నిలబడు దేవునికి, దేవుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఇష్టలు? భక్తి గలవారే ఇష్టలు. ఇంకా ఎవరు ఇష్టలు అంటే కుమారు చెప్తాను, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. చెప్పండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మరి ఏది సాధ్యం? ఏది సాధ్యం? అసాధ్యం ఏంటి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం కలిగి దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యం. సో ఎవరిని ఇష్టపడతాడు ఇప్పుడు చెప్పండి? దేవుణ్ణి. అమ్మా, దేవుని నమ్మిన వారిని, దేవుని అందుకు విశ్వాసము కలిగిన వారిని దేవుడు ఇష్టపడతాడు. విశ్వాసిని దేవుడు ఇష్టపడతాడు. ఆ విశ్వాసి యొక్క విశ్వాసమును చూసి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం. విశ్వాసము కలిగి దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యం. హల్లెలూయా. ఎవరు ఇష్టలు ఆయనకి? విశ్వాసులు ఆయనకి ఇష్టలు. విశ్వాసము ఎన్ని అక్షరాలమ్మా? ఎన్ని అక్షరాల మాట విశ్వాసము? వి, నా వైపు చూడండి, ఇలా చూడండి. వి స్వ స ము. ఎన్ని అక్షరాలమ్మా? 4 అక్షరాలు. ఓకే, వి స్వ స ము. ఈ మధ్య అక్షరాలు ఏంటి? విశ్వాసంలో మధ్య అక్షరాలు అమ్మా చెప్పాలి. శ్వాస. శ్వాస ఎప్పుడు కావాలి మనకి అమ్మా? ప్రతి క్షణం కావాలి శ్వాస. మనిషి బ్రతకడానికి శ్వాస చాలా ప్రాముఖ్యం. నీవు క్రైస్తవ జీవితం జీవించడానికి విశ్వాసం అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. మనిషి బ్రతకడానికి శ్వాస ఎంత ప్రాముఖ్యమో, క్రైస్తవునిగా, క్రీస్తు బిడ్డగా, క్రీస్తుని వెంబడించేవాడిగా నువ్వు బ్రతకడానికి విశ్వాసం అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. శ్వాస ఎప్పుడు పీల్చుకుంటాం? ప్రతి క్షణం పీల్చుకుంటాం. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ప్రతి క్షణం ఉంచాలి. హల్లెలూయా.
ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటమ్మా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా పేరేం పేరు? స్టాన్లీ టైటస్. ఓకే, నేను మీకు కనబడుతున్నానా? స్టాన్లీ ఉన్నాడా అంటే మీరేమంటారమ్మా? తమ్ముళ్ళు మీరేమంటారు? ఉన్నాడా పోయాడా? స్టాన్లీ ఉండేవాడు, అయ్యో ఇప్పుడు లేడు అంటారా? ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఎలా చెప్పగలవు ఉన్నాడని? అమ్మా నేను కనబడుతున్నాను అంటే ఇదేంటిది? చూశారు, స్టాన్లీని చూశారు, మీరు నమ్ముతున్నారా? ఏమని నమ్ముతున్నారు? స్టాన్లీ ఉన్నాడని నమ్ముతున్నారు. చూశారు, నమ్మారు. ఇదేంటిది అమ్మా? విశ్వాసం. వాస్తవం. చూసి నమ్మేది వాస్తవం, చూడక నమ్మేది హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, అదే విశ్వాసం. ఏది కనబట్టలేదు కదండి. యేసయ్య సిలువ వేయబడ్డాడు, నమ్ముతున్నారా? యేసయ్య మన కొరకు రక్తం కార్చాడు, నమ్ముతున్నారా? చూసారా మీరు? అమ్మా చూడలేదు కానీ నమ్ముతున్నాం. ఎస్, నా కొరకు యేసయ్య బలైపోయాడు, నా కొరకు రక్తాన్ని కార్చాడు, నా కొరకు మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు అని ఇవన్నీ నేనేమీ చూడలేదు కానీ నమ్ముతున్నాను. తోమాతో దేవుడు అంటాడు, తోమా అంటాడు, అల్ప విశ్వాసి, నేను నా ప్రభు యొక్క గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను చూపించుకున్నాడు యేసయ్య. చూడు తోమా, చూడు. ప్రభు అప్పుడు ఏమంటాడు తెలుసా? నా ప్రభువా నా దేవా అని పశ్చాత్తాపంతో అని చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? యేసయ్య చూసి నమ్మిన వారి కంటే, అంటే మనం ఎంత ధన్యులమో తెలుసా? తోమా కంటే ధన్యులం. హల్లెలూయా. తోమా చూసి నమ్మాడు, మనం హల్లెలూయా. చూసి నమ్మేది వాస్తవం అయితే, చూడక నమ్మేది విశ్వాసం. ఆ విశ్వాసము కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. ఆ విశ్వాసానికి గొప్ప తండ్రి ఉన్నాడు. ఎవరో తెలుసా అమ్మా? విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అబ్రహాం విశ్వాసముతో మనం ఏదైనా, విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసంతో మనం ఏదైనా పొందుకోగలం, ఏదైనా అని అనుకుంటాం. విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి అమ్మా? చూడక నమ్మేది విశ్వాసం. ఓకే, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసంతో మనం ఏదైనా అమ్మా పొందగలం. అంటే విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు మనం పొందుకునేది విశ్వాసం కదా. చూడండి, ఆదికాండం, ఈ మాట నేను చెప్పి నేను త్వరలో ముగిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం. ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం అంటే చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండును. ఓకే అమ్మా, చాలు. ఇక్కడ ఏం రాయబడింది? యెహోవా చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నీకు చూపించే దేశానికి విడిచిపెట్టి వెళ్ళు. ఏం విడిచిపెట్టాలి అమ్మా? నీ దేశాన్ని విడిచిపెట్టాలి అమ్మా, నీ తండ్రి ఇంటి వాళ్ళని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి. ఒక్కడవే నేను చూపించే దేశానికి. ఏమన్నా చూపించాడా దేశం? నావిగేషన్ ఏమైనా పెట్టాడా? లొకేషన్ ఏమైనా షేర్ చేశాడా? నాకు ఇక్కడ రావాలంటే నాకు లొకేషన్ తెలియాలి కదా. ఆ లొకేషన్ బట్టి నేను ఇక్కడికి వచ్చేస్తాను. నాకు ఏ లొకేషన్ తెలియకపోతే నేను ఏమైపోతాను? దారి తప్పిపోతాను. ఏమన్నా లొకేషన్ ఏమైనా షేర్ చేశాడా? ఏం చెప్పలేదండి. దేవుడు చెప్పాడు, నేను చెయ్యాలి. ఏం చెప్పాడు దేవుడు? నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరు. ఆ బయలుదేరే ముందు నువ్వు పని చేయాలి. ఏం చేయాలి అమ్మా? నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటి వాళ్ళని విడిచిపెట్టాలి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? పొందుకోవడమే కాదండి,
వదులుకునేదే విశ్వాసం. హల్లెలూయా. ఎప్పుడు ఈ మాట వినే ఉండరు కదా. విశ్వాసం అంటే మనం ఏదైనా సాధించుకోగలం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసం ఉంది, నేను నమ్ముతున్నాను ఈ కార్యం జరుగుద్ది అని అనుకుంటాం. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కానీ ఇంకో కోణం ఉంది. విశ్వాసం ఉందా? వదులుకో. ఏంటి వదులుకో? నీకు ఇష్టం అది, నాకు ఇష్టం లేదు, వదిలేయి. హల్లెలూయా. అది నీకు ఇష్టం, బాగా నచ్చేసింది నీకు, నువ్వు వదిలి ఉండలేవు. దేవుడు అంటున్నాడు నాకు అది ఇష్టం లేదు, వదిలేయి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వదిలేద్దామా? మరి కూడా క్యారీ చేద్దామా? అమ్మా ఏంటి వదలమంటున్నాడు? అమ్మా నీ ప్రాంతాన్ని, నీ స్వజనమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టేసి నేను చూపించే దేశానికి రా. నేను నిన్ను కోరుకున్నాను, వాటిని కాదు కోరుకున్నది. నువ్వు వదులుకోవాలి. వదులుకుంటేనే నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళగలవు. నేను ఏం వదులుకోను అంటే నువ్వు ముందుకెళ్ళలేవు. ప్రభా ఒకడు చెట్టు పట్టుకున్నాడంట. చెట్టు పట్టుకున్నాడు కిందమో పెద్ద అగాధం ఉంది. చెట్టు కొన పట్టుకుని ఏలాడుతున్నాడు. ప్రభా నన్ను రక్షించు, నేను నీ బిడ్డని కదా, నీ భక్తుడిని కదా ప్రభా, నేను నీకు ఇష్టడు కదా, నన్ను రక్షించు ప్రభా అన్నాడు. అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా అన్నాడు వదిలే అన్నాడు. ప్రభా ఇదే కదా నాకు ఆధారం, ఈ కొమ్మ వదిలేయమంటే కొట్టుకుపోతాను ప్రభా, ఈ అగాధంలో నేను ఎక్కడ కనబడను ఇంకా. ప్రభా ఇదే ఆధారం, నేను పట్టుకున్నాను, దీన్ని వదిలేయమంటామేంటి ప్రభా అంటే వదిలే అంటున్నాడు దేవుడు. ఇంకా వదలట్లేదు, గట్టి పట్టుకున్నాడు. ప్రభా నన్ను రక్షించు ప్రభా అంటున్నాడు. వదిలే అన్నాడు దేవుడు. నన్ను రక్షించు ప్రభా అని కేకలేస్తున్నాడు. వదిలే అంటున్నాడు దేవుడు. గట్టిగా వదలకపోతే ప్రభా అన్నాడు ఒకసారి కిందకి చూడన్నాడు. కిందకి చూస్తే ఆయన 2 చేతులు ఇలా పట్టుకుని కూర్చున్నాడు. నువ్వు వదిలేస్తే హల్లెలూయా, నువ్వు వదిలిపెడితే నేను పట్టుకుని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా. నాకు ఇష్టం లేదు ఆ పాపం, నాకు ఇష్టం లేని ఆ యొక్క అలవాట్లు, నాకు ఇష్టం లేని ఆ బలహీనత నువ్వు వదిలిపెట్టే. అది నాకు ఇష్టం లేదు. నువ్వు వదిలిపెడితే నా చేయి పట్టుకుని నేను నడిపిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను తీసుకెళ్తాను. ఏ మార్గమో నీకు ఆశీర్వాదమో, ఎక్కడ బాగుంటుందో నేను అక్కడ తీసుకెళ్తాను. నేను నిన్ను నడిపిస్తాను. ఎప్పటి వరకు తెలుసా? హల్లెలూయా. నాకు 2 కుమార్తెలు. నా చిన్న కుమార్తె LKG చదువుతుంది, పెద్ద కుమార్తె 2nd క్లాస్. పెద్దమ్మాయి డాడీ నన్ను ఎత్తుకో అందు. ఎందుకు అందు అమ్మా? నాకంటే ఇద్దరు హైట్కి వచ్చింది. ఇప్పుడు అడగదు డాడీ ఒకసారి ఎత్తుకో డాడీ అని, అస్సలు అడగదు. నడుచుకుంటే వెళ్ళిపోద్ది క్లాస్కి. కానీ నా చిన్న కుమార్తె మాత్రం నా ముందుకు వచ్చేసి 2 చేతులు పైకి ఎత్తేస్తుంది. 2 చేతులు పైకి, డాడీ ఎత్తుకో డాడీ అని. ఏంటి ఎందుకు ఎత్తుకోమంటుంది? ఎందుకు ఆ బిడ్డ నన్ను ఎత్తుకోమంటుంది? అలా అక్క ఉంది పక్కనే, తనమ్మ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దీని మాత్రం డాడీ నన్ను ఎత్తుకో డాడీ అంటుంది. ఎందుకంటుంది? అమ్మా ప్రేమ. ఎంతసేపు ఎత్తుకోగలను నేను? అమ్మా కొంతసేపే. చెయ్యి నొప్పి పెట్టేస్తుంది. ఏ తల్లికైనా అంతే, ఏ తండ్రికైనా అంతే, అదే నొప్పి. కొంతసేపు ఎత్తిగానే మళ్ళీ దించేస్తాం, లేకపోతే చెయ్యి మారుస్తాం, నొప్పి వచ్చేస్తుంది. కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా అండి? గర్భములో ఉండి ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేవాడండి. హల్లెలూయా. మనల్ని ఎత్తుకుని నడిపించే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు ఆయన. ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం తెలుసా? దేవుడు చెప్పాడు. ఏంటి ఎత్తుకోమంటుంది అంటే ఒక పాట నేర్పించాడు దేవుడు. నేను అన్నీ ఇలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటాను. నా బిడ్డల నుంచే నాకు దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. ఎందుకు 2 చేతులు పైకి ఎత్తేస్తుంది? డాడీ నన్ను ఎత్తుకోమంటుందంటే మన ఆయన ఇలా అన్న చేతులు పెట్టి ఇలా వెనక్కి పెట్టి అందు, అలా ఇలా వెనక్కి పెట్టి నడవాలి క్లాస్కి, ఇలా వెనక్కి పెట్టి. కానీ ఇలా చాపేస్తుంది అంతే. బుక్క ఫేస్ కూడా అలా పైకి ఎత్తేస్తుంది. ఎత్తుకో డాడీ అని. ఇప్పుడు నేనేం చేయాలి? ఎత్తుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది ఎత్తుకుంటే? అమ్మా నాకు అక్కడ ఒక పాఠం నేర్పించాడు దేవుడు. తన ఆశ ఏంటంటే నా డాడీని నేను ఇలా కాదు,
ఇలా చూడాలి. నా డాడీని నేను డాడీ అని పైకి అలాగే కాదు, ఇలా చూడాలి. డాడీ వైపు నా చేతులు కాదు, డాడీని నేను హత్తుకోవాలి. హల్లెలూయా. డాడీని నేను హత్తుకోవాలి. డాడీ కళ్ళలో నేను కళ్ళు పెట్టి చూడాలి. అంతేకాదు, డాడీ గుండెకి నా గుండె దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. సేమ్ దేవుని ఆశ కూడా అండి, మన పరలోకపు తండ్రి ఆశ కూడా అంతే. నా బిడ్డలు, నా భక్తులు, నాకు ఇష్టమైన వారు నా గుండెకి దగ్గరగా ఉండాలి. నేను వాళ్ళని హత్తుకోవాలి. వాళ్ళని నేను ఇలా కాదు చూడడం, వాళ్ళని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. అందుకనే దేవుడు అన్నాడు, చూడము నా అరచేతిలో నిన్ను. ప్రతిరోజు ఆయన అరచేతిలో మనం ఎవరు కనపడతారో తెలుసా? మన రేఖలు కాదు కనబడేది, ఆయన అరచేతిలో ఆయన రేఖలు కాదు, మనమే కనబడుతున్నాం అంటాడు. హల్లెలూయా. అంతగా ప్రేమించిన తండ్రి, అంతగా మనల్ని కోరుకున్న తండ్రి, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయనకి ఇష్టలు? చెప్పండి త్వరగా. నోటికి కళ్ళం పెట్టుకున్న వాళ్ళు, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకున్న వాళ్ళు, ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు భక్తులు. ఆ భక్తులే ఆయనకి ఇష్టలు. ఇష్టలు ఇంకో మాట చెప్పాను, ఎవరో ఇష్టలు? విశ్వాసులే ఆయనకి ఇష్టలు. ఎవరా విశ్వాసి? వదులుకోవడం అంటే, విశ్వాసం అంటే వదులుకోవడం. పొందుకోవడమే కాదు, వదులుకోవడం కూడా. నీకు ఇష్టం లేదు, నీకు అది ఇష్టం కానీ దేవునికి ఇష్టం లేదు. నీకు ఆ సినిమా అంటే పిచ్చి కానీ అది ఆయనకి ఇష్టం లేదు. ఏం చేయాలి? నీకు ఆ త్రాగుడు ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు. ఏం చేయాలి? నీకు ఆ సిగరెట్లు ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు. నీకు ఆ సీరియల్స్ ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు. ఏం చేయాలి? నువ్వు ఆయనకి ఇష్టపడితే, ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే వదిలేసుకోవాలి. అప్పుడే ఆయనకి ఇష్టంగా ఉండగలం. హల్లెలూయా. అబ్రహాము వదులుకున్నాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. భక్తుడే ఇష్టడు, ఇష్టడే ఆయన యొద్ద ఉన్నవాడు. ఆయన యొద్ద ఉన్నవారి మీద ఆయన కనికరం ఉంటే ఆయన కార్యాలను మనము చూడగలం. అందుకని యోహాను భక్తుడు అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడే, కలవరం రానివద్దు, కనికరాన్ని పొందుకోండి. హల్లెలూయా. మన దేవుడు కనికరముతో నిండిన దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అందరం. ఒకసారి మీరున్న స్థలంలో ఒకసారి లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రభువా స్తోత్రం అనేది అందరూ కళ్ళు మూసుకుని మన రెండు చేతులు పైకెత్తి, దేవుడు ఈ రాత్రి మనతో సూటిగా మాట్లాడాడు. నేను కూడా చాలా పెట్టి కళ్ళు మూసుకుని, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నీ వాక్కు ద్వారా నన్ను దర్శించినందుకు నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రమని ప్రభుకి స్తుతులు చెల్లిద్దామా. అయ్యా నా జీవితం నీకు ఇష్టంగా ఉండాలయ్యా, నేను నిజమైన భక్తుడిగా ఉండాలయ్యా. దానియేలును చూపించావు, యోబును చూపించావు. అన్ని ఉన్నప్పుడు కాదయ్యా భక్తి, ఏమీ లేకపోయినా నాకు భక్తి నీ యందు నీ కొరకు నిలబడేవాడిగా నేను ఉండాలి ప్రభువా. నీ కొరకు పౌరుషంగా నిలబడేవాడిగా ఉండాలి. నీ కొరకు నిలబడే వారి గురించి నీ వారి పక్షంగా నిలబడే దేవుడు అని చెప్పావు. దేవా నీ కార్యాలను నేను పొందుకోవాలంటే నీ కనికరం మీదకి రావాలయ్యా. నీ కనికరం ఎవరి మీదకి వస్తుంది? నీ యొద్ద ఉండే భాగ్యం ఉండాలి ప్రభా. నీ యొద్ద ఉండే భాగ్యము మాకు దయచేయాలి. నీ సేవ చేసుకునే భాగ్యము, నీ యొద్ద గడిపే భాగ్యము మాకు కావాలయ్యా. నిరంతరము నేను సేవించే భాగ్యం అందరికీ కాదయ్యా, కొందరికీ అది భాగ్యము. ఎవరు నీ యొద్ద ఉండగలరంటే నీకు ఇష్టమైన వారే నీ యొద్ద ఉండగలరు. ఎవరు నీకు ఇష్టలు? భక్తులే ఇష్టలు. ఎవరు ఆ భక్తులు అంటే నోటికి కళ్ళం పెట్టుకున్న వాళ్ళు, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకున్న వాళ్ళు, ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. విశ్వాసం అంటే నీకు ఇష్టమైన వాళ్ళు ఇష్టము ప్రభా. అటువంటి విశ్వాసపు స్థాయిలోనికి మమ్మల్ని నడిపించి, మేము ప్రేమించేది నీకు ఇష్టం లేకపోతే మేము వదులుకోవడానికి ఇష్టపడుతున్నాము ప్రభా. అది ఎంత గొప్పదైనా సరే అది నీకు ఇష్టం లేకపోతే మాకు వద్దయ్యా. మాకు అయిష్టమైనవి, నీకు అయిష్టమైనవి మాలోంచి తీసివేయ్యా. నీకు ఇష్టముగా మమ్మల్ని మార్చు ప్రభా. నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోయ్యా. నీ యొద్ద ఉండే భాగ్యము మాకు కావాలయ్యా. నీ కనికరము మాకు కావాలి. మేము దేవునికి కలవరపడము నాయన.
నీ కనికరం ఉంటే కలవరం ఉండదు, నీ కార్యాలు మేము చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. నీ అద్భుతమైన నీ ప్రసన్నతతో ఈ స్థలం అంతా మీరు ఆవరించినందుకు నీకు స్తోత్రం. నీ గొప్ప కార్యం ఈ స్థలంలో మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం. 3 దినాలు ఉన్నప్పుడే వారి మీద నువ్వు కనికరపడ్డావు. 16 రోజులైతుంది ప్రభావ వీళ్ళ నీ దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళ మీద కనికరంతో నిండిన దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. వీళ్ళని మీరు ఆశీర్వదించండి. నీ దాసునిగా సీయోను నుండి నీ ఆశీర్వాదముతో వీళ్ళని తృప్తిపరచుడు రాక, నీ గొప్ప కార్యము వీరి జీవితంలో జరుగును రాక అని ప్రకటిస్తున్నాను. ప్రతి అపవాది క్రియలు లయపరచబడాలి. నీ నామమే వీరి జీవితంలో, వీరి కుటుంబాల్లో, వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో మహిమపరచబడును గాక. నీకు మహిమ చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి కొనియాడి వేడుకొంచున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశానికే మీ అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.